పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఉషా మాధురి మేడం గారు. ఈరోజు ప్రత్యేకత ఏంటిమా? ఎవరి బర్త్డే? జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజును మనము ఆయన పిల్లలంటే చాలా ఇష్టం కాబట్టి పిల్లలందరూ చేత ఆయన చాచా అని పిలిపించుకున్నాడు కాబట్టి చాచా అంటే మేనమామ లేదా బాబాయ్ అనే అర్థం వస్తుంది కాబట్టి ఈయన ప్రతి పిల్లవాడికి బంధువుగా ఫీల్ అయ్యి పిల్లలందరూ కలిసి పిల్లల దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాము. కాబట్టి ఇది మీకందరికీ పండుగ రోజు. మన పాఠశాల సోషల్ ఉపాధ్యాయుడు పిల్లలకు హక్కుల గురించి చెప్పాలి. గురించి నేర్పించవలసిన గురుతర బాధ్యత తన మీద ఉంది. వాళ్ళు చెప్పే ఉపదేశాన్ని జాగ్రత్తగా మేడం గారికి మరి ఉపాధ్యాయులకు అందరికీ నా నమస్కారాలు. పిల్లలకు నా ఆశీస్సులు. పుడతానే ఎవరు గొప్పవారు కాదు. మనము ఏ పని చేయాలన్నా మనము సాధించాలనే కోరికతో ఏ పని చేసినా గొప్పవాళ్ళు అవుతారు. ఎవరైనా కానీ ఏం కావాలంటే అది అవుతారు. కానీ మనము నా జవహర్లాల్ నెహ్రూ చాలా ఒక ఉన్నతమైన కుటుంబంలో ఒక సౌకర్య అంటే ఉన్నతమైన అంటే సౌకర్య కుటుంబంలో పుట్టినాడు. ఈయన తండ్రి వచ్చి మోతీలాల్ నెహ్రూ, ఈయన అమ్మ వచ్చి స్వరూపరాణి. ఈయన జవహర్లాల్ నెహ్రూ అలహాబాద్లో పుట్టినాడు. ఆయన ఎప్పుడంటే 14-11-1889 సంవత్సరంలో ఈయన పుట్టాడు. ఈయన మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా. ఈయన బాగా చదువుకున్నాడు. మంచి ఉన్నతమైన కుటుంబంలో పుట్టినాడు కాబట్టి బాగా చదువుకున్నాడు. బాగా ఈయన మొట్టమొదటి ప్రధానమంత్రి భారతదేశానికి అయినాడు. అయితే ఈయన చిన్న పిల్లలు అంటే చాలా ఇష్టం ఈయనకు సమయం ఉన్నప్పుడల్లా పిల్లలతో కలిసి బాగా మాట్లాడుతూ వాళ్ళలో పాలు పంచుకునేవాడు, ఆనందాన్ని పొందేవాడు. అదేవిధంగా ఎర్ర గులాబీలన్నా ఈయనకు చాలా ఇష్టం. ఈయనకు ఎర్ర గులాబీలన్నా చిన్న పిల్లలన్నా ఈయనకు చాలా ఇష్టం అన్నమాట. అందుకనే ఆయన జన్మదినోత్సవాన్ని బాలల దినోత్సవంగా ప్రతి సంవత్సరము జరుపుకోవడము జరుగుతుంది అన్నమాట. 14వ తేదీ నవంబర్ 14వ తేదీన ప్రతి సంవత్సరము ఆయన జన్మదినాన్ని పిల్లల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా ఒక చిన్న కథ చెప్పాలనుకున్నా. నెహ్రూ గారు చిన్నప్పుడు మీలాగే మీ అంత వయసు ఉన్నప్పుడు మీరు ఇప్పుడు ఎలాగైతే సీతాఫలాలు జామకాయ దొంగతనం చేస్తున్నారు కదా, అట్లే నెహ్రూ కూడా దొంగతనం చేశాడు. ఏం దొంగతనం చేసినాడంటే బుక్కులు కాదు, 5 రూపాయలు అక్కడ మ్యాంగో దొంగతనాన్ని పోయినాడు ఫ్రెండ్స్తో కలిసి. రోతంలో గ్యాంగ్ వేసుకొని వెళ్ళాడు. అక్కడ మామిడి పండు కోసుకున్నాడు. రెడ్ హ్యాండెడ్ గా తోటమాలకి దొరికిపోయినాడు. ఏం చేస్తారు? గ్యాంగ్ మొత్తం పట్టుకుంటే అప్పుడు నెహ్రూ రాయల్ ఫ్యామిలీ కదా, ఏం చేయాలనుకున్నాడు? ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి మోతీలాల్ నెహ్రూకి మంచి పేరు ఉంది, ప్రసిద్ధం లాయర్ లాగా. అప్పుడు ఏమన్నాడంట, ఏమనుకున్నావు నన్ను, నేను మోతీలాల్ నెహ్రూ కొడుకును అని చెప్పాడట. అంటానే తోటమాలి బాగా పేరున్న కుటుంబమే కదా, కొన్నిలే వాళ్ళకేం తోటలు లేకనా వదిలేద్దాంలే అనుకోలే. తోటమాలికి కోపం వచ్చి ఏమన్నాడంటే, మోతీలాల్ నెహ్రూ కొడుకు
దొరికినావు పాప మీ నాన్నగాడికి పిలుచుకొని పోతా మీ నాన్న చెప్పినాడు దొంగతనం చేయమని అని చెప్పినాడు. వెంటనే మీరైతే ఏం చేస్తారు? పరిగెత్తండి జరా పరిగెత్తారు కదా ఆడ దొరకకుండా ఉండడానికి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పోయి వాళ్ళ నాన్నకాడికి పోయి నాన్న వాడు చూడు ఒక కాయ నేను ఏదో తీసుకుని ఉంటే నా మీద దొంగతనం వంట కడుతున్నాడు అది ఇదని కూడా చాడీలు చెప్తారు కొంతమంది. అవునా? ఈ నెహ్రూకు భయం వచ్చేసింది. ఏమి వాళ్ళ నాన్నకు తెలిస్తే ఏం చేస్తాడు? అందుకని వద్దు మా నాన్న దగ్గరికి రావద్దు మీరు, నేను ఇంకెప్పుడే కానీ మ్యాంగోస్ కానీ ఏమి దొంగతనం చేయను అని చెప్తే ఇప్పుడు దారిలోకి వచ్చినావు దొంగతనము, నేను పెద్ద కుటుంబంలో పుట్టినా తప్పే చిన్న కుటుంబంలో పుట్టినా తప్పే, తప్పు ఎప్పటికైనా తప్పే, నీ తప్పును తెలుసుకున్నావు ఒప్పుకున్నావు, ఇంకా మళ్ళీ ఏం చేస్తున్నావు ఇంకెప్పుడు చేయనని మాటిస్తున్నావు కాబట్టి నేను మీ నాన్నకు చెప్పనులే అని చెప్పాడనమాట. అది నిజాయితీ. మొదటి నుంచి ఆ రోజు నుంచి దొంగతనం చేస్తే మా నాన్న కూడా నన్ను కాపాడాడు అనే విషయం ఆయప్పకు అర్థమైందనమాట. కాబట్టి మీరు కూడా ఏం చేస్తారంటే ఈ చిన్న సంఘటన ఎందుకు చెప్తున్నానంటే మేడం ఒక మాట కొట్టిన్నాను కొంతమంది ఏమనుకుంటారు మా నాన్న మా అమ్మని పిలుచుకొని వస్తా ఏందో మేడం మీద తెలుసుకోవాలి అనే మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఉంటారు. అది తప్పు. ఎవరు చేసినా తప్పే. ఏం టీచర్లు మీ మీద కోపం ఉండి దండించారు, అర్థమవుతుందా? సో మనం ఏం చేయాలి? మంచి చెడ చెప్పేది టీచర్లే. తల్లిదండ్రులు ఇంట్లో కుటుంబంలో నేర్పిస్తారు, అలాగే పాఠశాలలో టీచర్లు నేర్పిస్తారు. ఇది మంచి ఇది చెడు అని తెలియకపోతే మీరు భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయినంత ఇబ్బంది పడతారు. సో అది నేర్పించే క్రమంలో ఈ డిసిప్లిన్ నేర్పించే క్రమంలో దెబ్బ వేయచ్చు. దానికి మీరు బాధపడకుండా తప్పు అనేది తెలుసుకొని మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఉంటే ఖచ్చితంగా అందరూ అభివృద్ధిలోకి వస్తారు. నెక్స్ట్ భారతి మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నవంబర్ 14th జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అనమాట. ఈయన 1889వ సంవత్సరంలో జన్మించాడు. ఇతనుకు 4 పిల్లలలో ఈయనే పెద్దవాడు. 4 పిల్లలు పుడితే వాళ్ళలో ఇతనే పెద్దవాడు. ఇతను మనసు చాలా సున్నితమైనది. పిల్లలు చాలా సున్నిత స్వభావం కలిగిన వారు, ఇన్నోసెంట్. అందరూ పిల్లలు చాలా ఇన్నోసెంట్గా ఉంటారని పిల్లలు అంటే ఈయనకు చాలా ప్రేమ అభిమానాలు. కాబట్టి అందుకే ఈయన పుట్టినరోజును మనము పిల్లల పండుగగా జరుపుకుంటున్నాం. అంటే అద్భుతమైనది, అందమైనది, మళ్ళీ రానిది, మళ్ళీ కావాలనిపించేది ఏంట్రా అంటే బాల్యం. ఈ బాల్యము చాలా విలువైనది. ఇది పోతే మళ్ళీ తిరిగి రానిది. భవిష్యత్ అంతా గడిచిపోయినాక చివరిలో అనిపిస్తుంది మళ్ళీ మనం బాల్యంలోకి వెళ్ళిపోతే ఎంతో బాగుంటుంది. ఇక్కడ అనుభవించినటువంటి స్కూల్ ఎన్విరాన్మెంటల్ ప్రభావం అంటే ఏంటి, మన చుట్టుపక్కల పిల్లలు వీళ్ళందరూ మళ్ళీ కలవరు. మీతో బాగా చిల్డ్రన్స్ అందరూ కూడా ఎంతో హ్యాపీగా గడుపుకోవాల్సినటువంటి మంచి పండుగ ఈ చిల్డ్రన్స్ డే. అందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ అవకాశం ఇచ్చినటువంటి థ్యాంక్ యూ టీచర్. ముఖ్యంగా ఈరోజు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం మనము? జవహర్లాల్ నెహ్రూ. అతను ఎవరు పిలుస్తాం మనం ముద్దుగా? ఎందుకంటే చాచాజీ చిన్నాని ముద్దుగా పిలుస్తాం. మనం ఎలాగైతే చందమామ అని పిలుస్తామో అలాగా నేను ఏమని పిలుస్తాము? చాచాజీ అని ముద్దుగా పిలుస్తాము. అయితే మన స్వాతంత్రానికి ముందు అంటే మన స్వాతంత్రానికి పోరాడిన యోధులు కూడా స్వాతంత్రం రావడానికి ఇతని కృషి కూడా ఎంతో ఉంది. జైల్లో ఉన్నాడు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి కూడా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అంటే ఎంత ధనవంతులు అంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఏరియాను ఊరిని కొనగలేటువంటి శక్తి అతను. కొంచెం ఒక రోజు వేసిన బట్టలు ఇంకొక రోజు వేయాల్సిన అవసరం లేదంట. ఎంత ధనవంతుడు అంట. రోజు వాటిని డ్రెస్ కావచ్చు, షూస్ కావచ్చు, కారు కావచ్చు, అతనికి అంత లగ్జరీ లైఫ్ అంత ధనవంతుడు. స్వతంత్ర పోరాటంలో జైలుకు కూడా పోయి ఎంత పోరాటం చేసినటువంటి మన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అంట. అతని గురించి మనం ఏం నేర్చుకోవాలి? అందరితో కలిసిమెలిసి ప్రేమగా ఉండటము. అతను ఏమైనా వాడు ఎక్కువ పిల్లలు నేటి బాలలే రేపటి పౌరులు. పిల్లల్లోనే
మంచి మనస్తత్వం ఉంటుంది. కల్మషం లేని మనస్తత్వం ఎవరిలో ఉంటుందంటే పిల్లల్లోనే ఉంటుంది. ఈరోజు కొట్లాడుకుంటారు, మన రేపు పొద్దున వాళ్ళు కలిసిపోతారు. మీరు ఒకటే, ఇలా ఏమి కక్షలు కుట్రలు కుతంత్రాలు ఏమీ ఉండవు అన్నమాట. కాబట్టి తనకు సమయం దొరికినప్పుడల్లా కూడా చిన్నపిల్లలతో కలిసి వాళ్ళతో ముచ్చట్లు చెప్పేవాడు అనమాట. అంటే మామూలుగా టైం పాస్ చేస్తారు కదా, దాన్ని ముచ్చట్లు చెప్పుకునేవాడు. అలాగే వాళ్ళకు మంచి మంచి విషయాలు చెప్పడము, రోజా పువ్వులన్నా, తర్వాత తెల్ల పావురాలన్నా కూడా పావురాలు ఎగరేస్తారు. తెల్ల పావురాలన్నా కూడా చాలా అతనికి అతని పుట్టినరోజున మనం ఎప్పుడు అతన్ని గుర్తుంచుకునేలా, అతని పుట్టినరోజును మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14 రోజున అతన్ని గుర్తు చేసుకుంటూ, అతను లేకపోయినప్పటికీ కూడా అతని గుర్తుగా మనము అతని పుట్టినరోజును పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం అని చెప్పి నెహ్రూ బర్త్డేని బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. అతని గురించి 4 మంచి మాటలు కూడా ఉపాధ్యాయుల నోట వింటున్నాం. మీరు కూడా అలాగే దేశ నాయకుల గురించి, దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. ఇలా చెవులో విని అలా వదిలిపెట్టకుండా వాళ్ళు ఎంత కష్టాలు పడినారు, ఆ కష్టాలు పడి మనకి స్వతంత్రాన్ని ఇచ్చారు. దీన్ని మనం కాపాడుకోవాలి. వాళ్ళు ఏమైతే మనకైతే చెప్తున్నారో మంచి మంచి విషయాలన్నీ కూడా అవన్నీ మన జీవితంలో పాటిస్తూ, మేడం చెప్పారు కదా అబద్ధాలు ఆడనని ఆ టైంలోనే చెప్పాడు అనేసి, అలాంటివి కూడా మనం స్ఫూర్తిగా తీసుకోవాలన్నమాట. ఏదో ఒక విషయంలో మనకు మార్పు అనేది రావాలి. అలా మనకు మార్పు వచ్చి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు మీకు కలగాలని, బాగా పాస్ అయ్యి మంచి మార్కులతో మీరు ఉండాలని, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మీరు అన్నిటికన్నా ముందు ఏముండాలి, మీకు మంచి మార్కులు రావాలంటే మంచి బిహేవియర్ ఉండాలి. ఆ బిహేవియర్ ఎక్కడొస్తుంది అంటే దండన అనేది పాఠశాలలోనే ఉంటుంది. ఆ బిహేవియర్ని ఇక్కడ మేము కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దాన్ని మీరు ఏం చేస్తున్నారంటే ఆపోజిట్గా చేస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. దండన వద్దు, చదువు వద్దు, ఏం వద్దు, సెల్లులు డ్యాన్సులు ఇవే కావాలి అనుకుంటున్నారు. చదువు రాకపోతే ఏమొచ్చినా వేస్ట్, ఎంత ధనం ఉన్నా కూడా అది కరిగిపోతుంది. కానీ అసలైన సంపద మనకి ఏది అంటే మనకు ఉన్నటువంటి చదువే. ఎక్కడికి మోసుకెళ్ళకపోయినా, ఎక్కడికి పోయినా మనం బతకగలుగుతాం. ప్రపంచంలో ఏ మూలకైనా పోయి బతకగల కెపాసిటీ, ధైర్యం దేని నుంచి వస్తుంది మనకు? కేవలం చదువు ద్వారానే వస్తుంది. కాబట్టి అందరూ బాగా చదవండి, మంచి పేరు తీసుకొచ్చుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి నా ధన్యవాదాలు. ఈ మధ్యనే ఒక రీల్ చూసాను. ఏంటంటే ఒక 25 years తండ్రి, ఒక 10 years బాబు, వాళ్ళిద్దరు చేస్తున్నారనమాట. ఏమని వాళ్ళ డాడీని అంటారు, డాడీ చాక్లెట్ కొనుక్కోవాలి, డబ్బులు ఏంటి? మన దగ్గర డబ్బులు లేదన్న, మనం బీద వాళ్ళము. మళ్ళీ డాడీ స్కూల్లో పిక్నిక్ వెళ్తున్నారు, డబ్బులు ఏంటే? మన దగ్గర డబ్బులు లేదన్న, మనం బీద వాళ్ళము. ఇట్లా ఏది అడిగితే అట్లే చెప్తాడు అనమాట. లాస్ట్ ఏంట్రా మా డాడీ ఎప్పుడు బీదవాడని చెప్తాడు. ఏంటి ఏం చేసినావు నాన్న నువ్వు ఇంత బీదవాడు కావడానికి అంటే, నేను చదువుకోవాల్సిన వయసులో కష్టపడి సంపాదించడానికి ప్రిపేర్ అవ్వాలి కదా. ఆ 20 years వరకు ఆ ఏజ్లో వాడు ఏం చేస్తున్నాడంట, రీల్స్ చేస్తున్నాడంట. మనం చూస్తాం రీల్స్, యూట్యూబ్లో షార్ట్స్, అవి చూస్తా అన్నాడు అనమాట, వేసుకుంటాడు. మరి డాడీ మమ్మీని పోయి అడిగినాడు, మమ్మీ డాడీ అంటే అలా చేశాడు, మరి నువ్వు చేయొచ్చు కదా. మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ మదర్స్ కూడా వర్క్ చేస్తున్నారు కదా, నువ్వెందుకు చేయట్లేదు, నువ్వేం చేస్తున్నావు ఆ టైంలో అంటే, ఏమేం చేస్తుంది, పాటలు పాడుతుంటుంది. ఏమని? ప్రియుడి కోసం, వాళ్ళ నాన్న కోసం కలలు కడుతుంది. ఏమైంది? ఇద్దరు ఇలా రీల్స్ చూసుకుంటా పాటలు పాడుకుంటా గడిపేస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు, పెళ్లి చేసుకున్నారు. పిల్లలు అయితే ఆటోమేటిక్గా పుడతారు. వాళ్ళని పెంచేది ఎట్లా? ఏమైంది? కాబట్టి మీరు చేసే పని ఇప్పుడు యూట్యూబ్లో షార్ట్స్, రీల్స్ చూస్తా ఇట్లే టైం బాగా ఎంజాయ్గా గడిచిపోతుంది. బట్ మీరు పోషించాల్సిన టైం, లేదా మీరు అర్న్ చేయాల్సిన టైంలో, బాధ్యతలు నిర్వర్తించాల్సిన టైంలో ఏం చేస్తారు? వాళ్ళలాగా నా దగ్గర డబ్బులు లేవు, మీద వాళ్ళం అనుకోవాల్సి వస్తుంది. లేదంటే తల్లిదండ్రులు ఆస్తుంటాయి, అమ్ముకొని బతకాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఫస్ట్ బాగా చదవండి, ఓకేనా? నెక్స్ట్ మెసేజ్ పీటీ టీచర్ పీటీ మేడం లక్ష్మీదేవి మేడం గారిని మాట్లాడాల్సిందో చెప్పలా. ఏం కాదండి, ఇప్పుడు మేడమ్స్ అన్ని చెప్పినట్టు విన్నారు కదా. రేపు పొద్దున మీరు పెద్దోళ్ళు అయినాక మీ పిల్లలు మీరు ఇది చేసినప్పుడు మీరు చిన్నప్పుడు అట్లున్నాము ఇట్లున్నాము అని చెప్పుకుంటారా?
మీ అమ్మ మీ నాన్న వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఏం చెప్తారు? ఏం చెప్తారు మీ అమ్మ వాళ్ళు? నేను చిన్నప్పుడు ఇట్లా చేసాం అట్లా చేసాం మీరు కూడా ఇప్పుడు మంచి పనులు చేస్తున్నారు. నెక్స్ట్ మీరు వాళ్ళు కూడా చెప్తారు మేము ఇట్లా చదివినాము, మేము ఇట్లా బయట ఉన్నాము, ఈ పొజిషన్లో ఉన్నాము అని చెప్తారు. ఏం చేయకపోతే ఏం చెప్తారు? ఎంజాయ్ చేసి వచ్చేసి మేడం కథ చెప్పేసి అట్లుంటుంది. కాబట్టి మంచి క్రమశిక్షణతో మంచిగా పైకి ఎదగాలని కోరుకుంటాను. మరి ఒకసారి హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. చిల్డ్రన్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు ఈరోజు. ఇంకోటి ఫస్ట్ ప్రధాన మంత్రి అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంటే మన ఇండియాకు ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్ ఈయన అని. ఓకే, పిల్లల్ని బాగా ప్రేమిస్తూ ఉన్నాడు అన్నారు. ప్రేమించి ఏం నేర్పిస్తా ఉన్నాడు పిల్లలకి? ఊరికి ఆడించి పంపించట్లే. పిల్లల్ని మంచి మాటలు, మంచి ప్రవర్తన. మీరు ఇప్పుడు పిల్లలు కదా, పెద్దయినాక ఈ భారతదేశాన్ని మీ చేతుల్లో పెట్టిపోతాము, మీరు బాగా కాపాడుకోవాలి దీన్ని అని అలా నేర్పిస్తా ఉన్నాడు. చిన్నపిల్లలు ఒక వైట్ పేపర్ లాంటి వాళ్ళు, వాళ్ళ మనసుని ఎలా మేము మలచాలంటే అలా మలవచ్చు, అట్లా టర్న్ చేయొచ్చు, అలా నేర్పించవచ్చు అనే ఉద్దేశంతో పిల్లల్ని అందరినీ దగ్గర తీసుకొని మంచి మాటలు, మంచి ప్రవర్తన, ఎలా మేము నలుగురిని సహాయపడాలి, మేము ఈ లోకానికి వచ్చినాం కదా, వచ్చేసి తినేసి వెళ్ళిపోతాం, మనం ఎలా సహకరించాలి, ఒకరిని ఒకరు ఎలా కలిసిమెలిసి మన దేశాన్ని కాపాడుకోవాలి, డెవలప్ చేయాలి, అన్ని ప్రపంచంలో మన దేశాన్ని గొప్పగా చూపించాలి అంటే ఏం చేయాలి అనేది పిల్లల్ని దగ్గర, పెద్దవాళ్ళు ఎక్కడ వింటారు, వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అట్లా పిల్లలప్పటి నుంచి వీళ్ళను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పిల్లల్ని, ఇంకోటి పిల్లలతో ఉండాలంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా, అదే ఈరోజు పిల్లలు రేపటి పౌరులు అని ఈ అప్ప ఉద్దేశించినాడు. అందుకోసం ఎక్కువ పిల్లలతో ఉండి పిల్లల్ని బాగా క్రమశిక్షణగా అట్లా తీర్చిదిద్దాలని కోరిక ఉండిందంట. ఓకేనా? ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు సారా మేడం, తెలుగు మేడం మంచి మాటలు మరియు నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు మరియు నా ప్రియ విద్యార్థులకు నా ఆశీస్సులు. నేను మార్నింగ్ అసెంబ్లీలోనే మాట్లాడాలనుకుంటే రోజున మీరందరూ చక్కగా మంచి భవిష్యత్తు పొందుకోవాలి, మంచి ప్రయోజకులు అవ్వాలి. అది మాకు ఆ విషయాలు కూడా మాకు తెలియజేస్తే ఇంకా భవిష్యత్తులో ఆనందిస్తాం. నేటి పౌరులే నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. కాబట్టి ఇతర జనరేషన్కు మీరంతా గొప్ప పౌరులుగా ఎదగాలని, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిండుగా ఆశీర్వదించాలని కోరుకుంటూ, ఆ భగవంతుడు కోరుకుంటూ, హ్యాపీ చిల్డ్రన్స్ డే మై డియర్ చిల్డ్రన్. నెహ్రూ యువకుడు, వీళ్ళిద్దరికి ఎలా రిలేషన్ అని నాకు ఎప్పుడు మైండ్ లో ఉంటుంది. దానికి గూగుల్ సెర్చ్ కూడా చేసినాను అనమాట. దాంట్లో మతలబ్ ఏంటి అంటే, గాంధీ మెయిన్ గా శాంతి కాముకుడు, నెహ్రూ కూడా సేమ్ శాంతిని కోరుకుంటాడు. శాంతి మార్గం, స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు రెండు మార్గాలు పోయినారు. స్వాతంత్ర సమయంలో మీరు చెప్పిన నాయకులందరూ రెండు మార్గాలు, ఒకటి అహింసావాదము, రెండు హింసా మార్గం. హింసా మార్గంలో అల్లూరి సీతారామరాజు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇలాగా వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ ఏం చేశారు? పోరాటాలు చేశారు బ్రిటిష్ వాళ్ళు. ఇంకొక వైపున అహింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు గాంధీజీ. ఎంత గొప్పవాడంటే, ఒక చెంప కొడితే ఏం చెప్పాడు? ఇంకో చెంపను చూపించి కొట్టమని అన్నాడు. అప్పుడు ఎంతసేపు కొడతాడు? చైన్ వస్తుంది వాడికే, వాడు చాలించుకునే వరకు నువ్వు చూపి అంటాడు. ఎవరైనా ఉంటారా అలాగా? కొడితే మళ్ళీ కొట్టాలనిపిస్తుంది కానీ కదా. అందుకే మన గాంధీని ఏమన్నారంటే, ప్రపంచంలో ఒక సైంటిస్ట్ అంటాడు, ఏమంటాడు, అసలు రక్త మాంసాలతో ఇటువంటి ఒక గాంధీ లాంటి ఒక మనిషి ఈ భూమి మీద తిరిగినాడంటే భవిష్యత్తులో ఎవ్వరు నమ్మరు అన్నాడు.
దెబ్బలు తిన్నాడు, లాఠీలు కొట్టుకుంటే కొట్టుకున్నాడు, ఏమనే ఒక్క మాట లేదు. జైలు తీసుకెళ్తారా తీసుకెళ్ళండి, కొడతారా కొట్టండి, రక్తం గారెలాగా కొట్టినా కూడా సహించినాడు, భరించినాడు. అందుకే ఆయన గొప్ప నాయకుడైనాడు. ఆయన చనిపోయి ఎన్నేళ్ళైంది, ఇప్పటికీ ఆయన తలుచుకుంటున్నాం. ఆయన ఫోటో పెట్టని రాజకీయ కార్యాలయం ఉండదు, ఫోటో పెట్టని ఆఫీస్ ఉండదు. మన డబ్బు మీద ఉంటుంది కదా మెయిన్. మనం డబ్బులు ప్రతిరోజు చూసుకుంటున్నాం. ఆయన యొక్క పదవిని ఆశించలేదు. అంతటి గొప్ప మహనీయుడు ఈ నేత నెహ్రూతో ఎలా సంబంధం కుదిరింది అంటే వాళ్ళిద్దరి మధ్య కాంబినేషన్ అన్నమాట. ఇద్దరు శాంతి మార్గంలోనే ప్రయాణం చేశారు. దీనికి సంబంధించి ఏమని చెప్తారంటే, ఒకసారి గాంధీ ఏమో మన కుటీర పరిశ్రమలు పెంచాలి, పల్లెల్ని అభివృద్ధి చేయాలి, ఆయన ఐడియాలజీ అలా. నెహ్రూది ఏమంటే ప్రపంచంలో దేశంలో ఉండే సంపద అంతా ప్రజలకు పంచిపెట్టాలి, ఫ్యాక్టరీలు స్థాపించాలి, సైంటిఫిక్ నాలెడ్జ్ని పెంచాలి, టెక్నాలజీ పెంచాలి, డ్యాములు కట్టాలి. ఇలా రెండు డిఫరెంట్ మార్గాలు. సో వాళ్ళిద్దరికి క్లాషెస్ వస్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. అందుకని నెహ్రూ గాంధీ ఏమంటాడంటే ఎప్పుడు కూడా ఒక కుర్రవాడు, అతని కుర్రవాడిని నేను అరికట్టాలి, కంట్రోల్లో పెట్టాలి, లేకపోతే నా మాట వినడు అని తమాషా కూడా అంటూ ఉంటాడంట. అంటే యువరత్నం ఉంది, తన్ని కంట్రోల్ చేస్తూ నెహ్రూను కంట్రోల్ చేస్తూ గాంధీ ఉన్నాడు. అంటే గాంధీ మాట వినాల్సిన అవసరం నెహ్రూకు ఉందా? ఏం లేదు, అయినా విన్నాడు. అంటే పెద్దవాళ్ళ పట్ల అంత గౌరవం అన్నమాట. తను గురువుగా భావించాడు గాంధీని. మరి మీరు కూడా గురువులను ఆ విధంగా చూడాలా అని నేను చూడడం మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడదలుచుకున్నారా? ఎవరైనా పెండింగ్ ఉంటారా మేడం? విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను ప్రియా జయకృష్ణ సౌరభ్. నేను 8వ తరగతి చదువుతున్నాను. జవహర్లాల్ నెహ్రూ ముఖం మీద చిరునవ్వు, పిల్లలంటే ప్రాణం, గులాబీ పూలంటే మక్కువ, మన పిల్లల స్వేచ్ఛదనం, శాంతం, నిష్కల్మషం చూసిన వారే మన పిల్లల చాచాజీ శ్రీ జవహర్లాల్ నెహ్రూ. భారతదేశ మొట్టమొదటి ప్రధాని, భారత దర్శనికుడు, స్వాతంత్రం వచ్చాక పంచవర్ష ప్రణాళికలు రూపొందించి భారత్ను ఆధునిక అభివృద్ధి మార్గంలో నడిపిన మహనీయుడు, నిస్వార్థపరుడు చాచాజీ. వారి తల్లిదండ్రులు మోతీలాల్ నెహ్రూ, స్వరూపరాణి నెహ్రూ. పుణ్య దంపతుల కుమారుడే జవహర్లాల్ నెహ్రూ. పుట్టుకతోని అత్యంత సంపూర్ణ కుటుంబంలో క్రమశిక్షణ, నిజాయితీ, ధైర్యం, దిగువ, జాలి, కరుణ, సహకార గుణం కలవారు. ఒకసారి వారి తండ్రికి చెప్పకుండా 5 రూపాయలు తీసుకున్నారని వారి తండ్రి నెహ్రూ గారి చేతిని గుండాయితో నలగొట్టారు. అంటే ఇంట్లో డబ్బైనా తండ్రి అంగీకారంతో తీసుకోవాలి. విదేశాలలో చదువుకునేటప్పుడు కళాశాలకు 32 గేట్లు ఉండే ఒక కార్ డ్రైవర్ నిలుచుకోనున్నాడు. నెహ్రూని పిలుచుకొని పోవడానికి నెహ్రూ వేరే గేట్ నుండి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. అందుకు మోతీలాల్ గారు నెహ్రూని తీసుకొని గాంధీ గారు స్వాతంత్ర ఉద్యమాలలో పాల్గొన్నారు. స్వాతంత్ర పోరాటంలో గాంధీజీకి కుడిభుజం అయ్యి తన ధనాన్ని, సమయాన్ని దేశం కోసం అర్పించాడు. ఎన్నోసార్లు జైళ్ళల్లో దుర్భర జీవితాన్ని గడిపారు. మనకు ఎంతుంది అనేది ముఖ్యం కాదు, మనం ఎంతమందికి ఉపయోగపడ్డాం అనేది ముఖ్యం. ఆగస్టు 15 తర్వాత జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానిగా సత్యశామలం చేశారు. ఈ సువర్ణ అవకాశం ఇచ్చినందుకు ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. మేరా భారత్ మహాన్ హై. జై హింద్. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులకు నా వందనములు. నాతోటి విద్యార్థులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేతాజీ గివ్ మీ బ్లడ్ ఐ గివ్ యూ ఫ్రీడమ్ అనే నినాదంతో ఆంగ్లేయుల గుండెలపై విరుచుకుపడుతూ ఆంగ్లేయుల అధికారులకు
నిద్ర పట్టకుండా సింహ స్వప్నంలో భారతదేశానికి స్వతంత్రం పోరాటం చేసిన యోధుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ను అందరూ నేతాజీ అంటారు. 1897 జనవరి 23న జన్మించారు. వీరి తల్లిదండ్రులు జానకీనాథ్ బోస్, ప్రభావతి బోస్. ఇండియన్ ఆర్మీ ఆజాద్ హిందూ ఫౌజ్ను పిలిపించి వేలాది సైనికులను తయారు చేయించి బ్రిటిష్ వారి ఆయుధాలతో బ్రిటిష్ వాళ్ళపై విరుచుకుపడేవారు. క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా ఈయన చాలా ప్రసిద్ధి. ఆంగ్లేయులు నేతాజీకి భయపడి ఎన్నోసార్లు స్వతంత్రం ఇస్తామని చర్చలకు పిలిచారు. కానీ కొన్ని షరతులు పెట్టారు. దానికి నేతాజీ గారు అంగీకరించలేదు. విమాన ప్రమాదంలో 1945 ఆగస్టు 18న మరణించారు. జై నేతాజీ, జై నేతాజీ, జై హింద్. రోహన్ కృష్ణ ఫ్రమ్ 6th క్లాస్. ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. నాతోటి విద్యార్థులందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మన గుర్తుకు రాలా. నా పేరు రోహన్ కృష్ణ. నేను చెప్పబోయే జాతీయ నాయకుడు మహాత్మా గాంధీ. శాంతి బోస్ నవ్వుల గాంధీ తాత, శాంతి దూత, జాతి పిత, భారతదేశపు మానరూప మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. 1869 అక్టోబర్ 2 గుజరాత్లోని పోర్బందర్ అనే గ్రామంలో పుతలీబాయ్ కరమ్చంద్ గాంధీ జన్మించినాడు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు భారతదేశపు సీట్ మీద కూర్చున్నప్పుడు చెంపదెబ్బ కొట్టి రైలులో నుంచి బయటికి దుబ్బేశారు. జై హింద్, జై భారత్, జై జై భారత్, జై హింద్. దక్షిణాఫ్రికాలో ఉంది. ఆ స్టేషన్కు గాంధీ స్టేషన్ అని పేరు పెట్టుకొని ఇప్పుడు కూడా పిలుస్తున్నారు. అంటే ఆయన గొప్పతనం చూడండి. ఆయన లేకపోయినా, ఆయన దేశం కాకపోయినా అక్కడ గాంధీ పేరుతో ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఆయనకు ఏ సంఘటన జరిగితే అవమానం జరిగిందో అక్కడే ఆయన ఏం చేశాడు, 20 సంవత్సరాలు లాయర్గా ప్రాక్టీస్ చేసి పొంది మన స్వాతంత్రం గాంధీ ఏ విధంగా అయితే స్ఫూర్తితో శాంతి మార్గంలో పయనించి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాడో ఆ మార్గాన్ని అదే మార్గాన్ని నెల్సన్ మండేలా కూడా అనుసరించి దక్షిణాఫ్రికాను స్వాతంత్రం దిశగా నడిపించి విజయాన్ని సాధించినాడు. ఇంకొక విషయం ఏంటంటే మనం తర్వాత చాలా దేశాలు శాంతి మార్గాన్ని, సత్యము అహింస, ఇవి రెండే ఆయుధాలు. సత్యము అహింస అంటే ఎప్పుడు నిజమే చెప్తాను, ఎవరు నన్ను కొట్టినా నేను ఎదురు తిరిగి కొట్టను, ఏమన్నా చెయ్యి, ఐ వాంట్ ఫ్రీడమ్, అంతే. అది తప్ప ఇంకేం మాట్లాడు అనే దిశలో పోరాటం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాడు గాంధీ. మరి ప్రపంచ దేశాలందరికీ మార్గదర్శకుడుగా కూడా నిలిచాడు. సో అటువంటి గాంధీ తాతను గుర్తు చేసినందుకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ రోహన్ కృష్ణ. ఇస్ దేర్ ఎనీవన్ టు స్పీక్ అబౌట్? రెడ్డి ప్రసాద్. మార్నింగ్ ఎవ్రీవన్, ఐ యామ్ రెడ్డి ప్రసాద్. నేను ఈరోజు నెహ్రూ గురించి చెప్తున్నాను. నెహ్రూ గురించి నవంబర్ 14, 1829 జన్మించినాడు. పేరు పొందాడు. అందరికీ శుభాకాంక్షలు.
హ్యాపీ చిల్డ్రన్స్ డే. రావాలి ఏదైనా ఒక విషయం మీద వెరీ గుడ్. ఎవరైనా ఉన్నారమ్మా? అమ్మాయిలు ఆట ఎవరైనా ఇష్టమేనా? పేదల చేతల మాటలతో అనే దేశభక్తి ధ్యేయంతో మన ముందుకు వచ్చింది జ్ఞానేశ్వరి. మన దేశమాతనే కొలుచడం భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుడం సాగర వేళల చిక్కుకొని సిద్ధంగా చీరలా మలుచుకొని గీతాగానం పాడుకొని మనం చేయాలి హారం గంగా జటాలన భావనతో శైల రూపమే నిలబడు గలగల పాడే నదులన్నీ ఒక తుంగగానమే చేస్తుంది ఎందర వీరుల త్యాగ బలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరినీ తలుచుకొని మన మానస వీధిని నిలుచుకొని తేనెల తేటల మాటలకై మన దేశ మాతలే కూర్చడం భావం భాగ్యం కూర్చుకొని సైలెన్స్ ప్లీజ్. దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా జాతి మనదే నీతి మనదే ప్రజల అండదండ సైలెంట్ ఉండాలి. ఎవరైనా వస్తారా? డబ్బులు తీసుకోండి. తమ్ముడు బాగా పడుతున్నాడు రా జ్ఞాను రారా ఇద్దరు రండి. బాగా పడుతున్నాడు నీతి మనదే జాతి మనదే మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రంగం ఉంది ఈ గాలిలో ఏ కులమైన ఏ మతమైన భారత మాత ఒకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భారత మాత సుతులే లేరా అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైన ఏ మతమైన భారత మాత సుతులే లేరా ఎన్ని భేదాలున్నా మాకెన్ని భేదాలున్నా దేశమంటే ఏకమౌదం అంతా ఈ వేళ అందమందరం అందమందరం వందే మాతరం అందమందరం ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈ వేళ వందే మాతరం అందమందరం వందే మాతరం అందమందరం. మా బుద్ధి తెల్లదొరతనము ప్రాణాలపై ఉంచి నామాలు హరించి మా బుద్ధి తెల్లదొరతనము దేవా మా బుద్ధి తెల్లదొరతనము రెండు దేశాలు పండుచున్నాగాని పట్టణ నోట మట్టి గట్టి పోతారండి కుక్కలతో పోరాడి కూర్చున్నామంటాడు కుక్కలతో పోరాడి కూర్చున్నామంటాడు కోసం వాడు దాడి చేసుకొని కళ్ళు సారాయం
కాదు నూట ముల్లెలు దోచినాడు ఆలి మెల్లో పుస్తలు తెంచినాడు మాడు కళ్ళల్లో ముమ్మేసి కాటిక దరి చేశాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలలో గాంధీ రావద్దన్నాడు రాట్నగడిలో పెట్టవద్దంటాడు టోపీ తీసి వీపులు బాదుతాడు రాజరోగిలో రాజరోగులంత రాట్నంలో ఉన్నదంట అయ్యో రాజరోగులంత రాట్నంలో ఉన్నదంట కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము 144 మాటలాడవద్దంటాడు మందు వాడవాడవద్దంటాడు కాటిక దరి చేశాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము వాడి తాతగారి ముళ్ళ దాచిపెట్టినట్టు దాడిలో తీసి పోరాటం ఆడుతాడు పైన పోరాటం ఆడుతాడు పైన ఎవరు కూతురు ఆమెకు ఐడెంటిటీ ఉంది. చూడండి, జవహర్ లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, ఆయన తర్వాత ఆయన కూతురు కూడా అంత గొప్పదైంది. ఆయన ఏం చేసేవాడు తెలుసా? జవహర్ లాల్ నెహ్రూ ఆయన స్వాతంత్రోద్యమం కోసం జైల్లో ఉంటాడు పాపం. అప్పుడు ఆయన కూతురికి ఆయన లెటర్లు రాసేవాడు. అంటే ఇప్పుడులాగా ఫోన్లు లేవు, అప్పుడంతా లెటర్లు అన్నమాట. లెటర్లు రాసి ఆమెను కూడా నువ్వు నాలాగా గొప్పదానికి కావాలా అని స్ఫూర్తి పొందేటట్లు చేసినాడు. ఆమె కూడా మీలాగా అల్ల చిల్లరగా పోలే, మా నాయన లేడులే, నేను ఎంత పోతే ఏముందిలే, నాకు ఆస్తి దండిగా ఉందని. ఆమె కూడా ఒక బాధ్యతగా చదువుకొని దేశం కోసం ఆమె ప్రాణాలని అర్పించింది. ఆమెనే శ్రీమతి ఇందిరాగాంధీ. ఆమె కొడుకే రాజీవ్ గాంధీ. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయినాడు. చూడండి ఎంత గొప్పగా పెంచుకున్నారు వాళ్ళ పిల్లల్ని. ఇప్పుడు రాజీవ్ గాంధీ కొడుకే ఇప్పుడు రాహుల్ గాంధీ అని విన్నారా? ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఆయన నడిపిస్తా ఉన్నాడు. ఆయన కూడా కావాలా ప్రధానమంత్రి అని కృషితో ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా కృషి పట్టుదలతో మీరు ప్రయత్నం చేయండి. ఏది కూడా మనకు సులభంగా రాదు. కష్టే పలే, కష్టపడితేనే మనకి దక్కుతుంది. గేమ్స్ పెట్టినారు కదా, మీకు స్పోర్ట్స్ పెట్టినారు కదా, పరుగు పందెంలో ఎవరికి ఫస్ట్ సెకండ్ అని ఎట్లా నిర్ణయించుంటాము? కష్టపడి పరిగెత్తింటేనే కదా వాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ నిర్ణయించింది. కాబట్టి జీవితంలో కూడా పైకి రావాలంటే కష్టపడండి, అడగాలి తొక్కద్దు. సరేనా? ఇప్పుడు భారతీ మేడం మీకు ఒక ప్రతిజ్ఞ చెప్పిస్తారు, చిల్డ్రన్స్ డే ప్రతిజ్ఞ.
నేను తీస్తా మీ లేబుల్ కనిపించేలాగా తీస్తా లేబుల్ కనిపించని శ్రావణ్ I am Anishwar. I am studying 7th class. I want to become I want to become a software engineer. Happy Children's Day. మళ్ళీ మొదటి నుంచి చెప్పు I am a Rohan. Krishna. I am studying 6th class. I am become want a engineer. Happy Children's Day. I am a yes. I am a yes. I am studying 6th class. I want to Happy Children's Day. I want to become I am studying class. I want to become police. very good. Happy Children's Day. Happy Children's Day. I am Shravan Kumar. I am studying 6th class. I want to become police. Happy Children's Day. Happy Children's Day. గట్టి చెప్పు I am Asif. I am studying 10th class. I want to become software engineer. Happy Children's Happy Children's Day. Very good. Next, Daneshwari. My name is Daneshwari. Studying in 6th class. I'm a doctor. I am a doctor. A mechanical engineer. I'm a doctor. Happy Children's Day and Japan last month. My name is Shivkumar. I study in 9th class. I am electric Engineer. I become electric engineer. Happy children.
ఇక్కడ కూడా వచ్చేది I am Nitya. Study 6th class. I am to become teacher. Goopy shop. Soldier. Asif. I am studying 6th, 7th class. I am become to teacher. I want to become a teacher. I want to become a teacher. Happy children's ये सोल्जर आविड़ा Scouter. ये जब रेड लगेश. My name is. మేడం చాక్లెట్ దాని అంటే మేడం ఇంకా స్పీచ్ ఇలా గిఫ్ట్ पवन I am F. Kumar. I am studying 10th class. I want to become software engineer. Happy Children's Day. वेरी गुड నెక్స్ట్ ఎనీవన్ టీచర్స్ చాలా మంది రెడీ అయ్యి వచ్చినారు I am police. నీ పేరు ఐ వాంట్ టు బికమ్ ఏ హ్యాపీ చిల్డ్రన్స్ డే I am studying 5th class. I want to become happy children's day. ఆసిఫ్ ఐ వాంట్ బికమ్ ఇంజనీర్ రా ఆసిఫ్ నువ్వు రావాల్సిందే I am Sarayu. I am studying in 5th class. I am to become a. ఐ వాంట్ టు బికమ్ ఏ I want to become a teacher. గట్టిగా My name is Sven Sastra. I am studying in 5th class. I becoming doctor. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్ I want to become a doctor.
I am A. Gnaneshwari, studying in 6th class. I am becoming to doctor. I want to become a doctor. I am in the way. I want to. I want to become to doctor. I want to become to doctor. I am become. నువ్వు ఎవరో చెప్పు, నేను ఆన్ చేయలే. I am Pawan Kumar, studying 10th class. I want to become software engineer. గుడ్. I am Basha. చెప్పురా, చెప్తావా చెప్పవా అంతే. రెండే ఆప్షన్స్. 7th class. I am Basha. 8th class. I am 8th class. I want Basha. I am Namat. Basha. సరే రాపిస్తాను, నేర్చుకున్నప్పుడు. I am A. Maheshwari. I study 7th class. I want to become I want to become teacher. a teacher. మేడం స్టార్ట్ చేయి మేడం, మళ్ళీ అందరూ వస్తారు కదా. I am A. Sarayu. I am ఏ సరయు కదా, I am సరయు. I am Sarayu. వీడియోలు అన్నీ చెప్తావా? ఏందిమ్మా ఒక ఏం కాదుమ్మా. సరే ఆ చైర్ దూరంగా అయినా. అన్నం లేదు. లైన్ లో పరిగెత్తువా రిషి, లోపల పరిగెత్తాను మీ అన్న చెప్పినాడా? వాంతో పాటు నువ్వు స్లో పరిగెత్తాలి వాయ్. అందరూ కవర్ కావాలి. ఉండులే, ఏ ఆట అయిపోయినాక రెడ్డి ఆడిపోరా మన పక్క. థర్డ్ క్లాస్ పేరు నిలబెట్టాల. చేతి పెట్టుకొని అక్కడ పోతాడు వీడు. కొట్టరా గాలి. దాంట్లో రాయడం కదా, దాంట్లో రాయినారు కూడా మళ్ళీ ఇప్పుడు ఆడిపిస్తాను. క్యాన్సిల్ అది ముందు క్యాన్సిల్. జస్ట్ మిస్రా రే రే. బాను 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 గెలవాలి. బాను ఉండరా వాడు థర్డ్ లేదు. శ్రీకాంత్ వాడు కన్ను పొడిచాడు కూర్చోబెట్టిన కూడా
రెడ్డి ఫస్ట్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ థర్డ్ ప్రైజ్ టీచర్ రోహన్ హాయ్ అది చూడండి.